కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంకల్పం గొప్పదని బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అందజేస్తున్న ఉచిత సైకిళ్లను వికాసరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను అందజేయాలని ముందుకు రావడం మంచి కార్యక్రమం అన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 20,000 సైకిళ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఉచితంగా సైకిళ్లను అందజేయడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ బండి సంజయ్కి కృతజ్ఞతలు తెలిపారు. బండి సంజయ్ ఇచ్చిన సైకిళ్ల స్ఫూర్తితో బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించి గ్రామానికి, మండలానికి, జిల్లాకు మంచి గుర్తింపు తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రామకృష్ణ, హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు కర్ణావత్తుల వేణు, ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మాల్యాల శ్రీనివాస్, ట్రెజరర్ తల్లెపల్లి బాలకిషన్ రావు, మొగుళ్ల శ్రీహరి, నేబూరి కిషన్ తదితరులు పాల్గొన్నారు. మోదీ గిఫ్ట్ మరి బండి సంజయ్ గారు ఒక దృఢ సంకల్పంతో పేద విద్యార్థులకు మరి దూరాన్ని చెరిపేస్తూ మరి వాళ్ళు ఎన్నో బాధలు పడుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో విద్యను అభ్యసిస్తూ కష్టాలు పడుతున్నారు. కాబట్టి మోదీ గిఫ్ట్ నరేంద్ర మోదీ గారి మోదీ గిఫ్ట్ బండి సంజయ్ గారి కానుక. మరి ఈటీ కార్యక్రమానికి విచేసిన గౌరవ అతిథులు డాక్టర్ చెన్నమనేని వికాసరావు సార్ గారికి మరియు జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరి ఎంఈఓ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎందుకోసం చేస్తుండ్రు, దేనికోసం చేస్తుండ్రు, ఎవరి కోసం చేస్తుండ్రు అన్నది మరి ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి. మనము ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నామంటే మరి ఎంతో ప్రయాసాలు కోర్చి మనకు విద్యా బుద్ధులు నేర్పడానికి మరి పిహెచ్డి చేసి ఈ స్కూల్లో మీకు విద్యను సిఎస్ఆర్ నిధుల నుండి వారి నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ నుండి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో మొత్తం విద్యార్థులకు 10th క్లాస్ విద్యార్థులకు ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం పెట్టడం అనేటువంటిది చాలా అభినందనీయమైనటువంటి విషయం. అదే కాకుండా ఈ మధ్యలోనే అదే 10వ తరగతి విద్యార్థులకు తాను మొత్తం ఒక కుటుంబ పెద్దగా పరీక్ష ఫీజు కూడా చెల్లిస్తా అనేటువంటి అంశాన్ని మరి పేపరు ప్రకటన చేయడం. మోదీ కానుక పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని 10వ తరగతి విద్యార్థులకి సైకిళ్ళ పంపిణీ అని చేపట్టినటువంటి కార్యక్రమం చాలా అభినందనీయం. ప్రతి పాఠశాలలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ఇవ్వడం అనేది కూడా ఒక మంచి సంకల్పం. ఈ రకంగా 20,000 సైకిళ్ళని కరీంనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇస్తున్నారు అంటే చాలా అభినందనీయులు. ఇది ఎప్పటికీ నిరంతరం కూడా కొనసాగాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ రకంగా సైకిళ్ళ పంపిణీ ఇస్తున్నారంటే దాని వెనుకాల వారిలో ఉన్నటువంటి హెచ్ఎం సమ్మిరెడ్డి గారికి, ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రామకృష్ణ గారికి, మరి మిత్రుడు వేణుగోపాలరావు గారికి, మరి హాజరైన స్కూల్ పిల్లలు, టీచర్స్, మరి పిల్లల తల్లిదండ్రులు, రుద్రంగి నుంచి వచ్చిన సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అందజేసిన సైకిల్ పంపిణీ కార్యక్రమానికి విశేషంగా స్పందన లభిస్తుంది. ఇక్కడ మరి వారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో
25,000 సైకిళ్ళు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈరోజు అదే భాగంలో రుద్రంగిలో దాదాపు 70 సైకిళ్ళు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక చాలా మంచి ఆలోచన. ఎందుకంటే సమాజంలో ముఖ్యమైన అంశాలు విద్య, వైద్యం. ఇదివరకు మరి గత 10 రోజుల కిందటే సంజయ్ కుమార్ గారు జమీన్కుంట, హుజురాబాద్, వేములవాడ ఏరియా హాస్పిటల్లో మరి హెల్త్ సంబంధించిన హెల్త్ కిట్స్, ఎక్విప్మెంట్స్ హాస్పిటల్కి మరి అందజేసి హెల్త్ కూడా, ఆరోగ్యం పట్ల కూడా వారి సేవా దృక్పథాన్ని వారు చాటిరు. మరి అది కాకుండా విద్య, ఎందుకంటే స్కూల్కి రావడానికి, పిల్లల ఆరోగ్యం బాగుండడానికి సైకిల్ కూడా ఉపయోగపడతాయని వారు సైకిల్ ఇవ్వడం వల్ల ఒక మోటివేషన్ ద్వారా కూడా స్కూల్కి సమయానికి వస్తారని, మరి విద్యకు కూడా ఇది బెనిఫిట్, ఇది